Hello, can I get a ticket for Raja Sab at 11 a.m.? Okay, green or open? L15. $25. Thank you. Sab 11 a.m. Cinema ఎలా అనిపించింది రాజా? షికాగో దగ్గర 11 a.m. షో ఇప్పుడు సినిమా ఎలా అనిపించింది? సినిమా ఎలా అనిపించింది? రాజా సాబ్ సినిమా ఎలా అనిపించింది? సినిమా ఎలా అనిపించింది? సినిమా ఎలా అనిపించింది? సూపర్. రాజా సాబ్ సినిమా ఎలా అనిపించింది? బాగుంది. మీకు ఎలా అనిపించింది? బాగుంది. రాజా సాబ్ సినిమా ఎలా అనిపించింది? సినిమా ఎలా అనిపించింది? రాజా సాబ్ నచ్చిందా? సినిమా ఎలా అనిపించింది? రాజా సాబ్ మీకు ఎలా? చాలా బాగుంది. లాస్ట్ 45 minutes awesome. సినిమా ఎలా అనిపించింది? సినిమా మీకు బాగుంది. ఓకే, ఫ్యాన్స్కి నచ్చుతుంది. థ్యాంక్ యూ. సినిమా ఎలా అనిపించింది? కామెడీ వర్కౌట్ అయింది. కామెడీ బాగుంది. బాగుంది. పండగ రాజాసాబ్ పండగ ప్రభాస్ పండగ చాలా బాగుంది. సినిమా ఎలా అనిపించింది? గ్రాఫిక్స్ వరల్డ్ క్లాస్. ఇప్పుడే రాజా సాబ్ చూసారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉన్నా మంచిగా అనిపించింది. కొంచెం ఫిక్షనల్ క్యారెక్టర్స్ లాగా మంచిగా చూపించింది. బాగానే ఉంది. ప్రభాస్ కామెడీ యాంగిల్ మళ్ళీ చాలా బాగుంది. కామెడీ యాంగిల్ పాత ప్రభాస్ని చూసి చాలా డార్లింగ్ వైబ్స్ వచ్చాయి. చాలా బాగున్నాడు. ఇక కామెడీ టైమింగ్ ఇంకా కొన్ని సీన్స్ చాలా మంచిగా అనిపించినాయి. ప్రభాస్ ఎప్పుడు చేయలేదు కదా ఇలాంటి మూవీస్, సో ప్రభాస్ కూడా లాంచ్ ఈ జానర్లో చాలా బాగుంది. ఓకే, సో డైరెక్షన్ కానీ మ్యూజిక్ కానీ మ్యూజిక్ బాగుంది, బీజిఎం మంచిగా, బీజిఎం చాలా బాగుంది. నార్త్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. ఎంత హై లెవెల్లో తీస్తాడు అనుకోలేదు. చాలా బాగుంది. సంజయ్ దత్ యాక్షన్ కానీ ప్రభాస్ యాక్షన్ కానీ సంజయ్ దత్ కూడా చాలా సంజయ్ దత్ బాగా చూపించారు. సో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎలా ఉంటుంది అంటే? ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ. ప్రభాస్ ఫ్యాన్స్ కి ముందే వచ్చేసింది. ముందే వచ్చింది. నిజంగా చాలా బాగుంది. ఫ్యామిలీతో పాటు మొత్తం. ఫ్యామిలీ చూసుకోవచ్చు. ఓకే, ముగ్గురు హీరోయిన్స్ బాగా సెట్ అయ్యారా? హీరోయిన్స్ మరీ ఎక్కువ చూపించకుండా మంచిగా చూపించారు. అంటే ఓవర్గా చూపించకుండా ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టారు. చాలా సో ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే? ఓవరాల్ గా సూపర్. సూపర్, అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే రాజా సాబ్ చూసారు కదా, సినిమా ఎలా అనిపించింది? సినిమా అయితే లైక్ జెన్యున్గా చెప్పాలంటే ఓవరాల్ లైక్ 100%లో నుంచి 90% ఇస్తాం. ఎందుకంటే లైక్ ప్రీవియస్ మన ప్రభాస్ని చూసుకున్నా కానీ లైక్ బుజ్జిగాడు టైంలో కొంచెం ఆ మసాలా అనే ఫ్లేవర్ అనేది ప్రభాస్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసాం, అది వచ్చింది. మారుతి గారు అయితే బాగా చేశారు, డైరెక్షన్ అంతా బాగా చేశారు. కానీ హీరో సినిమాలో కొంచెం మైనస్ కూడా ఉంది. లైక్ హీరోయిన్స్ వచ్చి లైక్ వాళ్ళంతా లేదా అదొకటి. ఇంకోటి వచ్చేమో ఎమోషనల్ బాగుంది, కామెడీ టైమింగ్ బాగుంది. ఇంకా ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఓకే చూడొచ్చు. ఇట్స్ గుడ్ మూవీ. మీకు ఎలా? ఫస్ట్లీ నేనైతే నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు, నేను మహేష్ బాబు ఫ్యాన్ని. బట్ ఏంటంటే ప్రభాస్ కెరియర్లో నేను చాలా మూవీస్ చూశాను, బట్ ఫస్ట్ టైం తన కెరియర్లో తన కామెడీ టైమింగ్ నేను చూసిన వాటిలో ఫస్ట్ మూవీ. తన కామెడీ టైమింగ్ కానీ చాలా బాగుంది తన క్యారెక్టర్ పరంగా. బట్ ఎమోషనల్ సీన్స్, ఎస్పెషల్లీ హాస్పిటల్ సీన్ ఉంటుంది వాళ్ళ నాయనమ్మ దగ్గర, అది నాకైతే ఏం చెప్పాలంటే నాకే కంట్రోల్ నీళ్ళు వచ్చినాయి, నేను కంట్రోల్ చేసుకెళ్ళిపోయాను. బట్ అది నాకైతే బాగా నచ్చింది. బట్ ఇంకా ప్రోస్ వచ్చిందంటే తన యాక్టింగ్ స్కిల్స్ చూపించాడు అక్కడ. కాన్స్ వచ్చిందంటే ఇంకొంచెం కామెడీ బెటర్గా పెట్టుంటే బాగుండేది. గ్రాఫిక్స్ అంతా ఓకే. సంజయ్ దత్ తీరే తీసేశాడు అల్టిమేట్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా బాగుంది. నేను యాజ్ ఎ మహేష్ బాబు ఫ్యాన్గా నేనైతే తన కెరియర్లో ఫస్ట్ మూవీ తన అదే యాక్టింగ్ స్కిల్స్. ఓవరాల్గా అయితే సినిమా అయితే చాలా బాగుంది. బట్ ఏంటంటే ఫ్యాన్స్కి ఆ ఎమోషన్ సీన్ దగ్గర బాగా కనెక్ట్ అయిపోతారు. ఇంకా
బట్ నాకైతే వన్ టైం వాచ్ అది మాత్రం. ఓకే. థ్యాంక్ యూ. సో లైక్ ఓవరాల్గా డైరెక్షన్ కానీ డైరెక్షన్ మారుతి డైరెక్షన్లో అయితే ఇప్పుడు చూసాం మహానుభావుడు కానీ ఇలాంటి ఫస్ట్ హాఫ్ కానీ ఒక కరెంట్ జనరేషన్లో తను ఒక కాన్సెప్ట్ ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తూ వచ్చాడు మారుతి. బట్ తన కెరీర్లో ఫస్ట్ టైం హర్రర్ పిక్చర్ బిగ్గెస్ట్. నిజంగా తన కెరీర్లో తను అప్రిషియేట్ చేయాలి. మన ఇండియన్ పరంగా మనం అప్రిషియేట్ చేస్తుంది. తను చాలా ట్రై చేశాడు ఎక్స్పెరిమెంట్తో. మేబీ ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇలాంటి మూవీస్ ఇంకా తీయాలని ప్రభాస్ ఫ్యాన్స్కి మహేష్ బాబు ఫ్యాన్స్ తరపున తను విషేస్తున్నాము. తను చాలా ఇంకా వెళ్ళాలి, ఇలాంటి కామెడీ సీన్స్ ప్రభాస్ అయినా ఇలాంటి మంచి కామెడీ టైంతో తను ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. అలానే మహేష్ బాబు ఎలానో కలేజ మూవీ తన కామెడీ టైమింగ్తో తన చిన్ని ఎలా స్టార్ట్ చేశాడో ఇప్పుడు ప్రభాస్ అనేది ఆ బ్రదర్ అనేది ఇప్పుడు తను ఈ మూవీతో స్టార్ట్ అయింది తన చిన్ని అనేది టైం. సో మూవీ హైలైట్ అంటే కామెడీ. కామెడీ ఒకటి, గ్రాఫిక్స్, తర్వాత సప్తగిరి అనుకున్నాం కానీ బట్ సప్తగిరి గారు అది కొంచెం డిసప్పాయింట్. ప్రేమ కథ చిత్రంలో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆ ప్రేమ కథ చిత్రంలో మారుతి గారు డైరెక్షన్, సప్తగిరి గారిని ఎంత పర్ఫెక్ట్ గా వాడుకున్నారు. బట్ ఈ ఫిలిం లో అయితే సప్తగిరి గారు బెస్ట్. కానీ ఈ సినిమాలో అంటే హైలైట్ అంటే ప్రభాస్ ఇంకా విలన్ క్యారెక్టర్ సంజయ్ దత్ గారు ఇంకా హీరోయిన్స్ మా దేశం వరకు అయితే హీరోయిన్స్ పెట్టడం అనేది ప్రభాస్ కోసం పెట్టడం తప్ప. సో ఆల్రెడీ లైక్ చెప్పేశాడు కదా ప్రీవియస్ మొత్తం అంతా ఏదో పెట్టారు. సో ఓవరాల్గా ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీకి కానీ ఎలా నచ్చుతుంది? ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ ఫ్యామిలీ చూడొచ్చు, ఎంజాయ్. సంక్రాంతి వాచబుల్. సో ఇదే అప్కమింగ్ మూవీస్ కూడా సక్సెస్ అవ్వాలని మేము కూడా అనుకుంటున్నాము. లిటరల్లీ వెయిటింగ్ ఫర్ స్పిరిట్ అండ్ సలాడ్. ఓకే. సో ఇంకా వచ్చి మారుతి డైరెక్షన్లో చాలా నిజంగా మేము వచ్చే ముందు చాలా ఎక్స్పెక్ట్ చేసాము ఆ ట్రైలర్ చూసి. ఎందుకంటే మారుతి చాలా డైరెక్ట్ చేశారు మూవీస్, చాలా కామెడీగా అల్టిమేట్. బట్ ఈ మూవీ వచ్చేసరికి చాలా ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఏదైనా డిసప్పాయింట్ చేశారు. బట్ అంటే ఇంకా స్టోరీ రెలవెంటెడ్గా ఇంకా ఆయన పెట్టినారు ఇంకా చాలా. ఇంకా మరీ ఓవర్గా పెట్టుంటే మేబీ ఇంకా నవ్వటానికి బాగుంటుందేమో కానీ సినిమా కాస్త లాగేదేమో. బట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా పెట్టారు. ఫైనల్లీ సూపర్. బట్ ఇంకా పార్ట్ 2 వెయిటింగ్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.